నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జీవిత చరిత్ర కన్నా ఒకసారి చూస్తే అద్భుతము, విచిత్రము అనే దానికంటే సహజంగా ప్రతి ఒక్క మనిషిలోనూ, ఒక యువతలోనూ ఏదైతే సంఘర్షణలు ఎదుర్కొంటూ ఉంటారో ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. మనం కొంతమంది ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో లేదా ఒక జనరల్గా పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతోనో సోషల్ మీడియాలోనూ అదే యూట్యూబ్లోనూ కొన్ని వీడియోలు కన్నా మనం బ్రౌజ్ చేస్తూ ఉంటే ఆ క్రమంలో మనకు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారికి మధ్య ఉన్నటువంటి సంబంధము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వాళ్ళ అన్న కూతురులకి ఉన్నటువంటి ఏదైతే స్నేహం ఇవన్నీ కావచ్చు అవన్నీ బయటపడతానే ఉంటాయి. కొన్ని వీడియోల్లో సహజంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారంటే, గతంలో నేను ఇంటర్మీడియట్ చదివేటువంటి ఆ సమయంలో మన దగ్గర పెద్దగా డబ్బులు ఉండేటి కాదు, అన్నయ్య ఏమో పెద్ద హీరో కాబట్టి ఆయన దగ్గర పుష్కలంగా డబ్బు ఉండేటి, అందుకు మా అన్న బిడ్డలైనటువంటి రామ్ చరణ్కి అదేవిధంగా మా అన్న కూతురుల దగ్గర మా అన్నగారేమో డబ్బులు ఇచ్చిపోయేవాళ్ళు, అది పాకెట్ మనీగా వాళ్ళు ఏమో పాపం ఎత్తిపెట్టుకొని ఉండేవాళ్ళు, చాక్లెట్లు కూడా వాళ్ళు ఎక్కువగా కొనేవాళ్ళు కాదు. అందుకు నేను ఏం చేస్తా వచ్చినానంటే, ఆ కాలంలో ఏదైనా బయటకు పోయినప్పుడు పాన్ షాప్కో లేదా ఏదైనా అవసరాలు జనరల్గా ఉన్నప్పుడు పిల్లవాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకునేవాడిని, మా అన్న పిల్లవాళ్ళ దగ్గర. అప్పుడు అవన్నీ ఎత్తి పెట్టుకునేవాడిని, వాళ్ళకి చెప్పేవాడిని, ఒరే నేను ఏ రోజైనా పెద్ద హీరో అవుతాను, హీరో అయినాక వడ్డీ వేసి మళ్ళీ ఇస్తానని చెప్పి వాళ్ళు మభ్య పెట్టి ఆ డబ్బులు తీసుకునేవాడిని అని చెప్పి, అంటే వాళ్ళ మధ్య ఉండేటువంటి ఏదైతే బాండింగ్ ఉందో అది నవ్వుతూ చెప్పేవాళ్ళు అనమాట. అది అందరూ ఈవెన్ నాకు తెలియకుండా ఎంత చేసావా కళ్యాణ్ అని చెప్పి ఒకగానొక టైంలో చిరంజీవి గారు కూడా ఆ ప్రోగ్రాం వేదికగా ఆయన నవ్వుతూ అనడం జరిగింది. ఇటువంటి ఎన్నో, అంటే సహజంగా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అదే మాదిరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితులు ఉన్నాయి. ఆయన గతంలో సినిమా ఇండస్ట్రీకి రాకమునుపు ఎవరైతే వాళ్ళ అన్నైనటువంటి చిరంజీవి గారు ఒక టాప్ హీరోగా మెలిగేటువంటి ఆ కాలంలో, అదే టాలీవుడ్ హైదరాబాద్కి రానటువంటి ఆ కాలంలో చెన్నై వేదికగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇంటర్ చదివేటువంటి క్రమంలోనూ 10th ఆ టైంలో కూడా ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఆయన మా అన్న హీరో కదా అని చెప్పి ఆయన ఇమ్మీడియట్గా సింపుల్ ఎంట్రీతో అంత వేగంగా ఏమో ఆయన ఎంట్రీ ఇలా సినీ ఇండస్ట్రీకి రాకమునిపే ఆయన ఒక్కగానొక టైంలో ఒక రచయితగాను, ఒక డైరెక్టర్గాను, ఏదైనా చిన్నపాటి ఏదైనా ధారావాహికలు చేసేదానికి ఆయన ప్రయత్నాలు చేయటము, వాళ్ళన్న పేరు వాడుకోకుండా అదే క్రమంలో ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడము ఇలా చేసుకుంటూ వచ్చాడనమాట. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ఒక సభ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఆయన్ని ప్రైజ్ చేస్తూ ఆయన ఏం చెప్పాడంటే, పవన్ కళ్యాణ్ కాదు అతను ఒక తుఫాన్ అన్నాడనమాట. జనరల్గా ఆ రోజు ఈ 30 సంవత్సరాలకు మునుపు పవన్ కళ్యాణ్ గారు ఈ రేంజ్కి ఎదుగుతారని ఎవరు అనుకోలే. పట్టుమని ఎన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ గారు తీసింది, అతి తక్కువ సినిమాలు ఆయన తీసింది. అన్ని తక్కువ సినిమాలు తీసినా కూడా ఆయనకి ఈ రేంజ్ క్రేజ్ ఉన్నదంటే అసలు, అంటే దాంట్లో కూడా హిట్ శాతం కూడా తక్కువ వాస్తవంగా చెప్పాలంటే. కానీ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టాప్ మోస్ట్ హీరో ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారని స్పష్టంగా మొహమాటం లేకుండా చెప్పొచ్చు. అంత క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా టాప్లో ఉన్నారని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన జపాన్లోని ప్రాచీన కళ ఏదైతే కత్తుసామకు సంబంధించినటువంటి కళ ఏదైతే ఉందో కెన్జుట్సు, దాంట్లో ఆయన ప్రావీణ్యం సంపాదించంట. ఒక పక్క బ్రూస్లీ వచ్చి జీత్ కుండో అంట, మరొకరు వచ్చి తైక్వాండో అంట, ఇలా రకరకాల మార్షల్ ఆర్ట్స్లో అనేక రకాలు. కానీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అన్ని సినిమాల్లోనూ మ్యాక్స్ టు మ్యాక్స్ సినిమాల్లోనూ ఒక తమ్ముడు అనుకోండి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనుకోండి, ఇటువంటి సినిమాల్లో ఒక జానీ కావచ్చు, లేకుండా ఉంటే మొన్న వచ్చినటువంటి ఓజీ సినిమా కావచ్చు, జీత్ కుండో కావచ్చు, లేకుండా ఉంటే తైక్వాండో కావచ్చు, లేకుండా ఉంటే మనం చెప్పేటువంటి కెన్జుట్సో, మొన్న అయితే ఓజీలో అయితే ఆయనకు వచ్చినటువంటి విద్యలన్నీ స్పష్టంగా సినిమా వేదికగా ఆయన చూపించగలిగినారు. తద్వారా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క. ఇప్పటిదాకా ఆయన ఏదో ఆయన యుద్ధాలు పాడు ఆ సినిమాలో చేస్తూ ఉంటే ఏదన్నా ఫ్యాన్స్ కానీ లేకుంటే ఆంధ్రులు కానీ తెలుగులు కానీ లైట్గా తీసుకోవచ్చు కాక. కానీ ఇప్పుడు ఆయనకి దక్కినటువంటి గౌరవం ఆశమాసేది కాదు. ఇదే జపాన్ వేదికగా 5వ డాన్ అనేటువంటి బిరుదిచ్చి ఆయన సత్కరించారు కెన్జుట్సు యొక్క విద్యలో. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను పూర్తి స్థాయిలో ఒక అభిమాని ఈ వీడియో చేసేట్టున్నారు, ఒకసారి చూసే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. అందరి యువతలాగే 20 ఏళ్ల కుర్రాడు జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ వాటి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాడు. మనం ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ కాలంలో కొంతమంది 10th అయిపోయినాక ఒకరేమో లా చదవాలని చెప్పి తద్వారా సిఈసి తీసుకుందాము, లేకుంటే ఎంఈసీ తీసుకొని లా సైడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు కొంతమంది, లేకుంటే ఎంపీసీ తీసుకొని కూడా తృప్తి పడకుండా తర్వాత కాలంలో మధ్యలోనే చదువులు వదిలేసినటువంటి కొంతమంది, చదువులు వదిలేసిన తర్వాత మళ్ళీ సరే ఒరే అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ముందుకు ఉద్యోగంలోకి వెళ్తున్నారు కదా ఎట్టరా అని చెప్పి మళ్ళీ చదువుకోవాలని చెప్పి అదొక తాపత్రం. అంటే మనిషి యొక్క సహజ నైజం ఏంటంటే మానసిక సంఘర్షణ. ఇలాగా ఒత్తిడి ఉండేటువంటి కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కగానొక టైంలో ఉండేవాళ్ళు. మార్షల్ ఆర్ట్స్ అతనికి మార్గం ఇది. ఇక్కడ ఈ వీడియోలో స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు అధిరోహించేటటువంటి ఫీట్స్ అన్ని చూపిస్తున్నారు. ఫింగర్స్తో
ఏదైతే అవి ఉన్నాయో రాళ్ళు అవి బద్దలు కొట్టడం కానీ, లేదా ఛాతి పైన ఇంత లావు బండరాయి పెట్టుకొని దాని సమిటితో ఏదైతే సుత్తి అంటామో దాంతో కొట్టించుకునేటువంటి విద్యలు ఆయన ఒగ్గానొక టైంలో దాదాపు 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసులోనే ఆయన చేసినటువంటి దాఖలా స్పష్టంగా ఉన్నాయి. కొట్టడము పడగొట్టడము కాదు, మన ఆహాన్ని తొక్కిపెట్టి మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం. చాలామంది టాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, బాక్సింగ్ సంబంధించి లేకుంటే కరాటేకి సంబంధించి అనేక సినిమాలు తీసి ఉండొచ్చు కాక పవన్ కళ్యాణ్ గారికి కుదిరినట్టు పవన్ కళ్యాణ్ యొక్క మనం ఏ విధంగా అయితే పాలు నీళ్లు కలిసిపోయినట్టు ఉంటాయో ఆయన నటనలో ఆయన నేర్చుకున్నటువంటి విద్య అట్టే ఇమిడిపోయేది. అదేదో ఆయన యాక్టింగ్ చేసేట్టు ఏ రోజు ఉండదు. ఈ వీడియోలోనే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన కత్తి తిప్పేటువంటి విధానం కానీ, దాన్ని ఏదో జనరల్గా బాలకృష్ణ గారిది ఒక డైలాగ్ ఉంటుంది, యాక్టింగ్ అంటే గట్టిగా అరవడము గట్టిగా ఏడవడం అని కాదు, మనం పరకాయ ప్రవేశం చేయడము అన్నట్లు. అదే మాదిర పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సినిమాలు యాక్టింగ్ చేసేటప్పుడు ఈ మరీ ముఖ్యంగా ఈ యుద్ధ కళల్లో యాజ్ ఇట్ ఈస్ ఆయన కోసం ఆ కళ పుట్టింది అనే విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ టాలీవుడ్ ఏనే ఆ కళని మన టాలీవుడ్కి పరిచయం చేశాడని స్పష్టంగా మొహాట లేకుండా నిర్భయంగా చెప్పొచ్చు అనమాట. నిజానికి తన నిజాయితీ తోడయ్యి కోట్ల మంది గుండెల్ని గెలిచింది. జనరల్గా ఇప్పుడు దాకా చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కేవలం తైక్వాండోలోనో లేకుండా ఉంటే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి జీత్ కుండోలోనో వీటిలోనే ప్రావీణ్యం సంపాదించలేదు. ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు కిక్ బాక్సింగ్ ప్రతి ఒక్కటి ఎన్నైతే మార్షల్ ఆర్ట్స్లో ఉంటాయో ప్రతి దాన్ని తెలుసుకున్నాము అనేటువంటి తాపత్రయంతో ముందుకెళ్ళినారనమాట. ఈ వీడియోలో ఓవరాల్గా స్పష్టంగా పూర్తి వీడియో చూసి ఖచ్చితంగా చూద్దాము. కానీ స్పష్టంగా చెప్తాను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది జనరల్గా ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, యుద్ధం చేతగానోడే శరణు కోరతాడు, యుద్ధం చేతగానోడే శాంతికి కోరతాడు అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో ద్వారా స్పష్టంగా మరో కోణం ఖచ్చితంగా చూపిస్తున్నారు. మనం యుద్ధాలను ఆపేదానికే కళ్ళ నేర్చుకోవాలా, ఏదైతే మన శక్తి ఉంటుందో ఆ శక్తిని పిడికిల్లోనే పెట్టుకోవాలి కానీ దాని పక్కన వాళ్ళ పైన ప్రయోగించకూడదు. మనం ఇన్నాళ్ళు నేర్చుకున్నటువంటి అది చదువు కావచ్చు, లేకుంటే కరాటీలు కావచ్చు, లేకుంటే ఏ రకమైన విద్య అయినా సరే మనల్ని ఎదుర్కోవడానికి భయపడాలా, బెంబేలెత్తిపోయే విధంగా మనం నేర్చుకున్నటువంటి విద్య మన ఇంటర్నల్గా బాడీలో మన సోల్లో కాన్ఫిడెన్స్ నింపుతుందని చెప్పి నిజంగా పవన్ కళ్యాణ్ గారి వీడియో ద్వారా ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారికి ఈనాడు కోట్లాది మంది అభిమానులు ఉన్నందున ఏదైతే భారతదేశం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు అంటూ ఉంటే ఒరే మనం ఆంధ్రులు అయిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏమో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చా జై హింద్ అంటాడు, భారత్ మాతకే జై అంటాడు, అంత అభిమానం యాడించి వస్తుందిరా అంటే పుష్ప సినిమాలో డైలాగ్ మాత్రం ఆయన లోకల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్, ఆ కథే వేరే, ఆ లెవెలే వేరే అన్నట్టు ఈరోజు ఆయన స్థాయి జపాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కీర్తించే వరకు 5వ డాన్గా చేసేంత వరకు అత్యంత అరుదైన గౌరవం అనమాట. దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ల కాలం నుంచి ఏదైతే ఆ కళ ఉండదో ఆ యొక్క ఆ సంస్థకు సంబంధించి కేవలం 5 మందికి అవకాశం ఇస్తే 5వ అతనే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ. వాటిని కూడా తన సినిమాల ద్వారానే జనాలు లెక్క చేశాడు. అదేవిధంగా అవార్డుతో పాటు పవన్ కళ్యాణ్ గారికి టైగర్ అనేటువంటి బిరుదు కూడా అప్పగించారు. సోగో బూడో కాంట్రికే సంస్థ ద్వారా స్థానం కల్పించారు. దిస్ ఈస్ ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా సగటు మనిషి ఎప్పుడు లో ఉన్నా కూడా ఇలాంటి వీడియో కన్నా చూస్తే ఖచ్చితంగా రెట్టింపు ఎనర్జీతో తన జీవితంలో ముందుకెళ్తాడని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్తాను. ఎవరైనా సరే ఈ కాలంలో కొంతమంది దగ్గర చదువు ఉంటే డబ్బులు ఉండవు, డబ్బులు ఉంటే చదువు ఉండదు, ప్రతి ఒక్కటి బేరీ చేసుకుంటా ఒక్కొక్క సమయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే చిరంజీవి గారు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి పరిస్థితుల్లో గతంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఫెయిల్యూర్ ఎదుర్కొన్నప్పుడు జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, అసలే చీకటి చేతిలో లాంతర్ లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉండదని చెప్పి ఎటువంటి సందర్భంలో అయినా వీ షుడ్ నెవర్ గివ్ అప్. మనము ఇప్పటి నుంచైనా సరే భావితరాల వాళ్ళు బలంగా ఉండేదానికి మన బిడ్డలకు కూడా తైక్వాండో కావచ్చు, లేకుంటే కరాటే కావచ్చు, కిడ్ బాక్సింగ్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ వైపు లేకుంటే ఆంధ్రుల యొక్క ప్రాచీన యుద్ధ కళలు ఏవైతే ఉంటాయో వాటి వైపు మన భావితరాల వాళ్ళని మళ్లించే విధంగా వాళ్ళు ప్రపంచం లేకల్లా నెంబర్ 1 పొజిషన్లో ఉండే విధంగా మనవంతు కృషి చేస్తారని చెప్పి నేనైతే ఈ వీడియో ద్వారా అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేనంటూ చెప్పదలుచుకున్నా. ధన్యవాదాలు.